సంగారెడ్డి జిల్లా పాసిమైలారంలో సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో 37 మంది చనిపోవడంపై ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడటం అంటే పేలుడు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ఘటనలో అనేక మంది క్షతగాత్రులయ్యారని, వారందరికీ ప్రభుత్వం నుండి ఉచిత చికిత్స అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని సాంబశివరావు తెలిపారు. లెక్కలు చెప్తారు. 4వ స్థానంలోకి వెళ్ళాం, జపాన్ వెనక్కి నెట్టేసి. పేదరికం కూడా లేదని చెప్తున్నారు. 5% ఉందంట పేదరికం. ఏమిటి వాళ్ళు చెప్పే లెక్క? 5% ఉందంటే ఒక పాత లెక్కలేమో రోజుకి 30 రూపాయలు. ఇప్పుడు దాన్ని కొద్దిగా సవరించారు. 150 రూపాయలు అవుతాయి. 150 రూపాయలు ఆదాయం ఉంటే పేదవాళ్ళు లేనట్టు. అంటే ఎంత నెలలో? నెలకి దాదాపు రోజుకి 150 అంటే 15,000. అంటే ఇవాడు పేదరికం కాదు. ఈ విధంగా లెక్కలు చెప్తూ ఈ దేశాన్ని దోపిడీ చేస్తూ సంపద మాత్రం పెరిగింది. కోటేశ్వరులు పెరిగారు. సంపద ఎవరి చేతుల్లో ఉంది? కొద్దిమంది చేతుల్లో. సంపద లెక్కల ప్రకారంగా జపాన్ కంటే ఎక్కువ. కానీ లోపల ఉన్న కొనుగోలు శక్తి ప్రకారంగా చూస్తే మనం 164వ స్థానంలో ఉన్నాం. ఆఖరి సూచికలో చూస్తే 101వ స్థానంలో ఉన్నాం. కానీ ఆ దేశాలు అట్లా లేదు. మరి ఈ విధంగా దేశం చాలా అన్యాయాలు, అక్రమాలు గురవుతూ ఉంది. ఈ సందర్భంలో ఆల్ లెఫ్ట్ పార్టీస్ కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు 9వ తారీఖున పిలిపివ్వటం జరిగింది. నాకు తెలిసి ఒక బీజేపీ సంఘం మినహా గతంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు. గురుదాస్ గుప్తా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మినహా అందరూ పాల్గొంటున్నారు. 1,00,00,000 మంది, 1,30,00,000, 1,40,00,000 కూడా పాల్గొన్నారు. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పాల్గొంటారనేది ఇదంతా సంఖ్య.